హరే కృష్ణ డియర్ డివోటీస్. మనం రోజు కూడా రామాయణం యొక్క విశేషాల గురించి చర్చించుకుంటున్నాము. అలాగే ఈరోజు శ్రీరాములి వారి యొక్క అవతార విశిష్టత గురించి కొన్ని ముఖ్య విషయాలు మనం చర్చించుకుందాం. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనకి ఎప్పుడైతే 33 కోట్ల దేవతలు రావణాసురుడు పెట్టేటువంటి బాధలను భరించలేక వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని మొరపెట్టుకుంటారనమాట. అప్పుడు శ్రీ మహావిష్ణువు దయతో నేను త్వరలో శ్రీరాముడి యొక్క అవతారాన్ని తీసుకుంటానని మాట ఇస్తారనమాట. అంటే భగవంతుడు ఎప్పుడు కూడా ఎందుకు ఆవిర్భవిస్తారు? పృథ్వీ భారనాశో ముకుంద. ఎప్పుడైతే భూమిపైన పాపం అనేది పెరిగిపోతుందో, అధర్మం అనేది పెరిగిపోతుందో, దుష్ట శిక్షణార్థం శిష్ట రక్షణార్థం భగవంతుడు అవతారాన్ని తీసుకొని అందరినీ రక్షిస్తారనమాట. అలాగే భూమికి భారాన్ని తగ్గిస్తారనమాట. నిష్ప్రపంచాత్ ప్రపంచే అవతరతి ఇది అవతార. ఎందుకు వైకుంఠనాథుడు ఆ వైకుంఠాన్ని వదిలేసి ఎందుకు ఈ భూమి మీద ఈ కష్టాల్లో ఎందుకు ఒక సాధారణ మానవుడిగా ఎందుకు బతికారు అనేదానికి ఒక అర్థం ఉంది. వైకుంఠవాసుడు సకల వైభోగాలను కలిగినవాడు. తననికి ఎప్పుడు కూడా ఎంతమంది మహాలక్ష్ములు తనకు సేవ చేస్తారో తెలుసా? లక్ష్మీ శతసహస్ర సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి. ఇక్కడ బ్రహ్మాజీనే చెప్తున్నారు. ఎప్పుడు శ్రీ మహావిష్ణువుకి వందల వేల లక్ష్ములు తన పాదసేవనం చేస్తూ ఉంటారు. కానీ అవన్నీ వదిలేసి మన కోసం ఆయన ఎందుకు వచ్చారో తెలుసా? దానికి ఒకే ఒక కారణం మనం చెప్పాము, దుష్ట శిక్షణార్థమని. కానీ ఇంకొక అర్థం కూడా ఉంది, ఇంకొక ఉద్దేశం కూడా ఉంది. అదేంటి? ఆ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు మానవ జీవనానికి అత్యవసరమైనటువంటి, ఇప్పుడు మనకు ఆహారం ఎంత అవసరమో అలాగే మంచి జీవన విధానం అనేది కూడా ఎంతో అవసరం అన్నమాట. అంటే మంచి గుణాలు, సత్వ గుణాలు, ఈ లక్షణాలతో మనం జీవనాన్ని కొనసాగిస్తే మనిషి జన్మ సాఫల్యం అవుతుందన్నమాట. లేదంటే మనిషి జన్మ అనేది వినాశనానికి దారితీస్తుంది. అందుకని కరుణామయుడుగా రాముడు ఎప్పుడు కూడా కరుణామయుడు, అలాగే శ్రీ మహావిష్ణువు దయార్థ హృదయుడు. అందుకే రాముని అవతారంలో సుగుణాభిరాముడు. ఎప్పుడు కూడా మనం రాముని పేరుతోనే మనకేమనిపిస్తుంది? సుగుణాభిరాముడు, దృఢవ్రత, ఒకే మాట, ఒకే బాణ, ఒకే సీత. అలా మంచి సుగుణాభిరాముడు, మర్యాద పురుషోత్తముడు. అలాగే కృష్ణుని ఏమంటాం? లీలా పురుషోత్తముడు అంటారు. ఇక్కడ రాముని మాట ఎత్తుతానే మనకు ఏమనిపిస్తుంది? సుగుణాభిరాముడు అంటే గుణాలకు నిలయం అనమాట. సో గుణాల రూపంలో ఆయన అవతారాన్ని తీసుకున్నారనమాట. ఒక మనిషిలాగా ఉండి ఆ గుణాలన్నింటినీ కూడా మనకు నేర్పించడానికి ఆయన అవతారాన్ని తీసుకున్నారు. ఇదే అంతర్గత ఆలోచన అనమాట. ఇదే అసలైనటువంటి ముఖ్య ఉద్దేశం రాముని యొక్క అవతారం. ఆ గుణాల్ని మనం పెంపొందించుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం బర్త్డేలు చేసుకుంటూ ఉంటాం. కానీ ప్రతి సంవత్సరం కూడా మనం ఎన్ని మంచి గుణాలను మనం కల్టివేట్ చేసుకున్నాం, ఎన్ని అవలంబిస్తున్నాం, వాటిని ఎలా మన జీవన విధానంలో మనము అనుసరిస్తున్నాము అనే దాని మీదనే మా మానవ జన్మ అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. మనం ఎప్పుడు సక్సెస్ఫుల్ అవుతాము, మనిషి జన్మ అనేది ఎప్పుడు సాఫల్యం అవుతుంది? ఇలాంటి మంచి లక్షణాలు, గుణాలతోనే మనిషి జన్మ అనేది సార్థకమవుతుంది. లేదంటే మనిషి జన్మ అనేది వృధా ప్రయాస, నిరర్ధకం అవుతుంది, వినాశనానికి దారితీస్తుంది అనమాట. అలా మనం బాధపడకూడదని మర్యాద పురుషోత్తం అనేటువంటి శ్రీరాముడు భూమిపైన జన్మించి ఆ గుణాలన్నింటినీ కూడా మనకు నేర్పించారు. ఇదన్నీ కూడా ఎవరు చెప్పారు? ఎప్పుడైతే వాల్మీకిజీ అడిగారనమాట, ఎవరితో? నారద మహర్షితో, స్వామి ఈ ప్రపంచంలో మంచి లక్షణాలు కలిగినటువంటి పురుషోత్తముడు ఎవరైనా ఉన్నారా అని అడిగితే అప్పుడు నారద మహర్షి చెప్తారనమాట, కోను అశ్విన్ సంప్రదాం లోకే గుణవాన్ కహస్య వీర్యవాన్ సత్యవాక్య దృఢవ్రత. అలాగే ధర్మజ్ఞస్య సత్యసంధశ్చ ప్రజానాం చ హితేరతః యశస్వి జ్ఞాన సంపన్నః శుచిర్వస్య సమాధినాం ప్రజాపతి సమో శ్రీమంధాత రిపునిషూదన. ఇలా ఎన్నో గుణాల గురించి చెప్తారు. యాక్చువల్లీ భగవంతుడికి చాలా గుణాలు ఉన్నాయన్నమాట. కానీ మనకి కోసం సౌలభ్యం చేసి సింపుల్గా ఒక 16 గుణాలని మాత్రమే మనకు చర్చించారనమాట. ఆ 16 గుణాలు చాలా ఎసెన్షియల్ అనమాట. రాముడు ధర్మజ్ఞుడు, ధర్మం ప్రకారం పాలిస్తాడు, మాట్లాడతాడు, ధర్మాన్ని రక్షిస్తాడు. అలాగే సత్యసంధశ్చ, ట్రూత్, ఎప్పుడు కూడా నిజాన్నే మాట్లాడతాడు, నిజంపైనే తన జీవన విధానం అంతా ఆధారపడి ఉంటుంది. అలాగే వీర్యవాన్, అతనికంటే పరాక్రమవంతుడు ఎవరూ లేడు. అలాగే అతనికంటే దయార్థ హృదయుడు ఎవరూ లేరు. కృతజ్ఞుడు, తను ధర్మాన్ని ఆచరించే దాంట్లో అంతకంటే మించినటువంటి రాజు ఎవరూ లేరు. అలాగే తను చాలా అందగాడు. అందం అంటే ఏంటండి? మంచి మనసు అన్నమాట.
ఎందుకంటే బాహ్యమైనటువంటి అందం కాదు, అంతర్గత అందం అనేది చాలా ముఖ్యం. ఇలా ఎన్నో తనకి ఎప్పుడు కోపం రాదు, ఎప్పుడు కూడా ప్లెజెంట్గా అందరితో ఫ్రెండ్లీగా మాట్లాడతాడు. అలాగే తన ఇంద్రియాలను నిగ్రహించుకున్నవాడు అన్నమాట. అంటే ఇంద్రియాలకు లోబడి తను ఎప్పుడు జీవనం కొనసాగించలేదు. అలాగే తను ఎప్పుడు కూడా గొప్పల గురించి చెప్పుకోలేదన్నమాట. అలాగే తను ప్రతిభాశాలి, ధైర్యవంతుడు అన్నమాట. అలాగే రాజర్షి అంటారు, రినౌన్స్డ్ ఆర్డర్లో కూడా ఉన్నారనమాట. తనకు అన్నీ ఉన్నా కూడా ఒక సన్యాసి జీవితం గడిపారనమాట. ఇలా ఎన్నో 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 గుణాలను శ్రీరాముల వారు మనకు అర్థమయ్యేలాగా శ్రీరామ అవతారంలో చూపించారనమాట. కాబట్టి శ్రీరాముని యొక్క అవతార విశిష్టత ఏంటంటే గుణాలను మనము తెలుసుకుని వాటిని మన జీవితంలో ఆచరించి మనిషి జన్మను సాఫల్యం చేసుకోవడమే మనిషి జన్మ యొక్క పరమార్థము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.